ఒకటి మంచి చేసిన ద్వారా పనికి వస్తుంది. ఎన్ని ఓట్లు రాలేదో నాకు చూసిన తర్వాత మళ్ళీ దాన్ని 200 చేసింది లేకపోతే నేను చేస్తాను. తినడం నేను చేసిన రాదు, నెక్స్ట్ చేయకపోతే తినడం చేస్తాను. మీరు అధికారికి మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ సంఘటనలు వస్తే నమ్మకం చేయాలి. అంటే ఇప్పుడు లేదు కదా, ఇది లేదు, ఇప్పుడు బ్రేకింగ్ కూడా చేయాలి. మీరు చెప్తున్నారు ఏమున్నది అదనపు పత్రాలు ఇక్కడ నిరాకరించిన సంఘటన ఉంటే నమోదు చేయాలి. అంటే ఇప్పుడు వాడు వేరే కాళ్ళు అడిగే అవసరం లేదు కదా, ఈ టైం లెటర్స్ ఉందా, అది ఉందా, ఇది ఉందనుకో మీరు ఇమీడియట్గా ఇంపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ట్రా అవుతుందంటే మన ఈఎస్ సరిగా లేదు, మన ఓటర్ని కట్ చేసే ప్రయత్నంతో తప్పనిసరిగా సూపర్వైజర్లకు రోజువారీ నివేదిక పంపాలి. ఎగ్జాక్ట్ 6 గంటలకు మీరు ఇవాళ ఇప్పుడు 1 గంట తిరుగు ఇలా ఏమైంది ఆ బిఏలో ఎక్కడ చూడండి, బిఏలో ఏమి ఇచ్చిండు, ఏం తీసుకున్నాడు అర్థమండి. మిగతా రిపోర్ట్ కూడా తీసుకొని ఇవాళ సీరియస్గా అంటే రేపు నుంచి తప్పగా పనిచేయండి. ఇవాళ 6 గంటలకు ఏమైందో సీట్ పంపుతారు మీకు దేవరాజు ద్వారా. ఆ సీట్ తీసుకొని మీరు నింపాలి. ఒక శాంపుల్ కూడా పెట్టిస్తాం, తీసుకొస్తాం. అదే ఎప్పుడు మీరు నింపండి. అంటే ఇక్కడి కార్యక్రమాలు నింపాం. కాపీ అంటే దాన్ని అదే మొత్తం మనం దొరికిపోతాం. నెక్స్ట్ అత్యవసర సమస్యలు ఉంటే 6 గంటల వరకు వేసి ఉండకుండా వెంటనే తెలియజేయాలి. ఏదైనా చాలా గొడవ జరిగింది, లేకపోతే వాడు ఇంట్లో లేడు, వాడు కావాలని కొట్టేస్తున్నాడు, ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంటే ఒకటి విషయంలో మీరు ఇమీడియట్లీ మీరు సూపర్వైజర్లకు కానీ మన మండల ప్రెసిడెంట్ కానీ కౌన్సిల్ ప్రెసిడెంట్ కానీ మీకు ఎవరు అందుబాటులో లాస్ట్ చిన్న కూడా మనం నీవడే కాబట్టి చిన్న కూడా మీకు తీసుకున్న మటుకు ఇసులైన మొత్తం డిస్ట్రిక్ట్ ఆయనే ప్రతి ఒక్క విషయం చూస్తాడు, ఆయన కూడా చెప్పాడు. కానీ ఆయనకు చాలా పనులు ఉంటాయి, ఎందుకు డిస్ట్రిక్ట్లో 50 ఉంటాయి కాబట్టి పెద్ద పని ఆయన చెప్పండి. చిన్న సమస్యలు తెలియదు. 25వ తారీఖు డేట్ కానీ అది ఆగస్టు 3 అయింది. అప్పటి వరకు మనం ఇన్వరేషన్ ఫార్మ్స్ ఇవన్నీ ఆర్కెస్ట్రేషన్లో చేసుకోవచ్చు. మీరు అక్కడికి మన పాత్ర అయిపోయిందని ఒప్పుకోవద్దు. మీరు అక్కడ హైదరాబాద్ కూర్చోవడం కాదు, గల్లీలో పోయి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇక్కడ మనకు కోఆర్డినేటర్ ఫక్రుద్దీన్ గారు వీళ్ళు హైదరాబాద్ ఇక్కడికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గారు పంపిస్తే ఇక్కడికి వచ్చారు. ఏం జరుగుతుందో అది కరెక్ట్ నడుస్తుందా లేదా అని తెలుసుకోవడానికి వచ్చారు. మన బాధ్యత ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్స్ అందరికీ ప్రతి ఇంటికి వచ్చిందా లేదా అని బిఎల్ఓ అడుగు కాదు. ఇలా బిఎల్ఏ మహేష్ కానీ సాగర్ కానీ ప్రతి ఇంటికి మీరు పోవాలి. అమ్మ మీకు ఫామ్ ఇచ్చిరా లేదా, మీరు ఫామ్ ఇచ్చి మనం ఇచ్చిరా లేదా. ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా ఆబ్సెంట్ ఉన్నారు, ఇక్కడ లేకుంటే మీరే ఇన్ఫర్మేషన్ తీసుకొని బిఎల్ఓకి వెళ్ళి. ఒకవేళ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు ఇక్కడ లేరు, షిఫ్ట్ అయిన వాళ్ళు షిఫ్ట్ అయినట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్. లేకుంటే డెత్ అయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, డూప్లికేట్ నేమ్ 2 పేర్లు ఉంటాయి. అటువంటి వాళ్ళని తొలగించే కార్యక్రమాన్ని మంచిగా చూడండి. ఇది ఆగస్టు 3 అనుకున్నది, ఆగస్టు 3 తర్వాత మనం ఇంట్లో కూర్చున్నామంటే కాదు. సెప్టెంబర్ 30వ తారీఖు దాకా మనం ఈ ప్రక్రియలో ప్రతిరోజు ఆ ఆర్డర్ చూసుకోండి, రోజు చూసుకోవాలి. మనం బిఎల్ఓ కనుక బిఎల్ఓ ప్రతిరోజు ప్రతి ఇంటికి వస్తుందా లేదా, ఆ బిఎల్ఓ మీ సంబంధిత పోలీస్ స్టేషన్కి ఉంటుందా లేదా, వస్తుందా లేదా, రాకుంటే ఆమెను తప్పనిసరిగా రప్పించి మీ ఆటలో మీరు చూసుకోండి. ప్రతిరోజు సెప్టెంబర్ 30 దాకా చూసుకోవాలి. ఓట్లు ఉన్నాయా లేవా రోజు చూసుకొని ప్రతిరోజు బిఎల్ఏ. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నారు ఈ ఇంట్లో దాదాపు 90% అని, ఒక్కరు 1000 ఓట్లు ఉన్నాయనుకో వాడగట్ల 1000 ఓట్లకు 900 ఓట్లు అంటే ఇంకా 100 ఓట్లు రాలేదు. 100 ఓట్లు అంటే దాదాపుగా ఇంటికి 5 పెట్టుకున్న 20 ఇండ్లు. ఈ 20 ఇండ్లు రానంలో ఎవరైతుందో ఆ ఇంటికి మీరు ప్రతిరోజు పోవాలి. బిఎల్ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చారు. ప్రతిరోజు పోయి అమ్మ ఇచ్చినా ఏం జరిగింది, ఇవాళ లేదా నేను రేపు కంపల్సరీ ఆ 20 ఇళ్లలో మీరు ఎన్ని ఇంట్లో తిరిగిందనేది రిపోర్ట్ చేయాలి వాళ్ళ సూపర్వైజర్. ఇక ఈ 4 ఇంటిని తిరిగినాం, ఈ 4 లేరు, వీళ్ళు షిఫ్ట్ అయినరు, వీళ్ళు డెత్ అయినరు, మేము ప్రతిరోజు గిన్ని ఇంటిని తిరిగినాం, ఈరోజు బిఏలో వచ్చింది, ఈరోజు రాలేదు, ఇలా గిన్ని ఓట్లు మేము నమోదు
చేసినాం, ఇన్ని ఓట్లు మేము షిఫ్టింగ్ చేస్తాం, ఇన్ని రోజులు వేసాం, ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఇంటికి మీరు సూపర్వైజర్ పంపిస్తే ఆ సూపర్వైజర్ మీ 10 బూతులకు ఒక సూపర్వైజర్ ఉంటుంది. ఆ 10 బూతులకు ఏం జరిగిందనేది ఆడిపోతే సూపర్వైజర్ ఏం చేస్తాడు, కోఆర్డినేటర్ ఇస్తే అట్లా కోఆర్డినేటర్ ఇలా సిరిసిల్ల మొత్తం కాన్స్టిట్యూన్సీలో 287 బూతులు ఉన్నాయి. 10 బూతులకు ఒక్కరు చొప్పున అంటే ఎంతమంది అవుతాం, 29 మంది, దాదాపు 30 మంది సూపర్వైజర్లు ఉంటారు. ఆ 30 మంది రిపోర్టు ఇక్కడికి పంపిస్తారు. మళ్ళీ అయినా మొత్తం సెటిలేషన్ చేసుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్కి మనకు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి వాళ్ళు. ఇది రోజు వారి ప్రక్రియ. ఇలా మనం అయిపోయింది 10 మంది ఉన్నారు మేము పోలేదు అంటే కాదు, ఖచ్చితంగా పోలే, మీరు పోయింది దాంట్లో మెన్షన్ చేసి పంపించాలి. ఇది ప్రక్రియ. ఇప్పుడు మీరు అంటున్నారు ఓటర్ లిస్టులో నేమున్నది కానీ వరకు ఫామ్ రాలేదు. ఆ సమస్య ఇమీడియట్గా చెప్పుంది. మీరు చెప్పండి సమస్య ఏంటి, రోజువారీ సమస్య ఏంటో ఒక అది ఉంటుంది. ఇది సమస్య, ఇక్కడ మేము ఫామ్స్లో ఉన్నాయి కానీ ఏది ఓటర్ లిస్ట్లో ఉన్నది కానీ ఫామ్స్ ఇవ్వలేదు అంటే దాన్ని వెంటనే అదే రోజు సాయంత్రం నేను కలెక్టర్ గారిగా లేకపోతే సంబంధిత ఎలక్షన్ దానితో పరిష్కారం చూపిస్తాను. ఎప్పుడంటే వెంటనే అధ్యక్షుడు ఎప్పుడు ఒకరు కాకుండా నాకు తీసేది తప్పనిసరి. కానీ ఓటర్ ప్రక్రియలో మీరందరూ కూడా ప్రతి ఇంట్లో ఇప్పుడు అట్టిగా బియ్యలే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నేను అందరికీ చెప్తున్నా, మన ఇంటి ముందు ఫామ్ ఇచ్చేదా, ఇంటి వాళ్ళు, పక్కళ్ళు, ముంగటోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు, పక్కాలు ఎవరైనా కూడా ఈ ఫామ్స్ ఇచ్చిరా లేదా, వాళ్ళు ఓటర్ నమోదు చేస్తున్నారా లేదా ఇది చూడండి, తప్పనిసరిగా తెలుసుకోండి. అది మన బాధ్యత. సెప్టెంబర్ 30 వరకు ఎందుకు తీసుకోవడం అంటే ఇవన్నీ రోజు కరెక్ట్గా ఉండి లాస్ట్ 29 నాడు మనకి ఇక్కడ సాగర్ పోటీ ఎంత మంచిగా ఉంటుందో ఒక సాగర్ చక్కగా రోజు ఏం చెప్తావు. సెప్టెంబర్ 30 దాంట్లో నువ్వు ఎంత అది చేసినా కూడా మళ్ళీ నమోదు కాదు. 30 వరకు కూడా మన ఓటర్లు అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ లోపల మనం ఏమన్నా ఆబ్జెక్షన్ చెప్తే చెప్పాలి, చేరుకుంటే చెప్పుకోవాలి, 18 సంవత్సరాలు ఓటర్లు ఎటువంటి వాళ్ళు ఇవ్వాలి, లేని వాళ్ళు తీసేయాలి. ఇటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. 30 తారీఖు వరకు ఎవరైనా పడనలో లేకుంటే ఇతరత్లో వీళ్ళు ఇక్కడ నుంచి ఒక అప్లికేషన్ ఇచ్చి బిఏలో లేకుంటే కంప్యూటర్లో పడతారు, 500 10 ఇస్తే కట్టబడి కూడా తీసేస్తారు. ఏం చెప్తారు మనకు తెలియదు కదా. అందుకని రోజు వారి ప్రక్రియ కంప్లీట్ చూసుకోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఓటర్లు తీసేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి రోజు ప్రక్రియ మనం చేస్తారు. బిఏలో రోజు వారి రిపోర్టు ఇవ్వండి. ఇది మీకు అందరికీ స్పష్టంగా చెప్పి ఖచ్చితంగా రోజువారీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి తెలియడానికి ఇక్కడ చేయడానికి మన పద్ధతి. బిఎల్ఏ ఎస్ఐఆర్కు సంబంధించిన విషయంలో నేను బిఎల్ఎల్ తోటి మాట్లాడేందుకు సిసిలో రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పని ఒక రకంగా మంచిగా జరుగుతుంది కానీ ఇది పుంజుకోవాలా, ఇది పుంజుకుంటుంది. ఎందుకంటే నిన్న నుంచి నేను చాలా సీరియస్గా నిన్న అందరు సూపర్వైజర్లతో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అందరితో మాట్లాడినాం. ఇవాళ మ్యాక్సిమం అయ్యే బిఎల్ఎలతో మాట్లాడి ఇంకా నేను ఎన్ని జాగాలో ఇవాళ పోగలుగుతానో అన్ని జాగాలో పోయి ఇప్పటికీ నేను 2-3 వార్డులు సందర్శించాను. ఇంకా సాయంత్రం వరకు ఎన్ని వార్డులు అయితే అనేది ఖచ్చితంగా చెప్పలేను కానీ నేను తిరుగుతాను. ఇవాళ నేను ఇక్కడ సిరిసిల్ల యాజ్ ఎస్ఆర్ ఇన్ఛార్జ్గా రావడం ఏంటంటే మన సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసే బాధ్యత నా పైన, మన అధ్యక్షుడు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల వారు సంగీతం శ్రీనంద పైన, అలాగే ప్రతి మండల అధ్యక్షుడు, ప్రతి పట్టణ అధ్యక్షుడి పైన ఇలా చాలా పెద్ద ఎత్తున ఇది మోపడం జరిగింది. ఎందుకంటే చాలామందికి తెలియకుండా వాళ్ళకు చదువు రాకుండా కొంతమంది ఆన్లైన్లో కానీ బిఎల్ఏ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు నాట్లు నడుస్తున్నాయి, ఆ సమయంలో లేకపోవడం కానీ అలాంటి విషయాలు ఏమి ఉన్నా కూడా ఒక్క ఓటు తీసుకోకుండా చూసే బాధ్యత మా బిఎల్ఏలు కాబట్టి బిఎల్ఏ టూర్ అది కాబట్టి వాళ్ళు మంచిగా పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళ పర్యవేక్షణతో నేను సంతృప్తిగా ఉన్నా. ప్రతి ఒక్క వార్డుకు మేము బిఎల్ఏ టూ పెట్టినాము, అఫీషియల్గా పెట్టినాము. దానిపైన ప్రతి 10 వార్డులకు ఒక సూపర్వైజర్ పెట్టినాము. ఆ సూపర్వైజర్ కానీ ఆ బిఎల్ఏలు కానీ మాకు రోజు ప్రతిరోజు సాయంత్రం మాకు రిపోర్ట్ ఇవ్వాలా. నేను సాయంత్రం 8 గంటల లోపు నేను పీసీసీకి రిపోర్ట్ ఇవ్వాలా. పీసీసీ మళ్ళీ హైకమాండ్కు రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా రాహుల్ గాంధీ గారు, మేడం సోనియా గాంధీ గారు, మేడం ప్రియాంక గాంధీ గారు,
అధ్యక్షుడు మల్లికార్జున గారు, మరి అలాగే మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ దీన్ని చాలా సీరియస్గా తీసుకుని పగడబందీగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మా అందరినీ ఇక్కడ పంపడం జరిగింది. ఇవాళ నిరసన ఉన్నా కూడా ఈ నిరసనలో భాగం పాలు పంచుకొని మళ్ళీ దీన్ని కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకుని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరందరితోటి ఒకటే ఒక నివేదన, అదేంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో తమరి ఓటును మాత్రం ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే కాంగ్రెస్లో ఓట్లు కానీ ఇంకా పేద కులాల ఓట్లు కానీ వాళ్ళకు పడేయని చేస్తే వాళ్ళు బిఎల్ఓలతోటి కుమ్మక్క ఏదైనా చేసే ప్రసక్తి ఉంటుంది. కాబట్టి బిఎల్ఓలు మంచిగానే పనిచేస్తారు, కానీ ఏదో ఒకరు ఎక్కడనో ఒక తప్పిదం జరిగితే మన ఓట్లు కట్టయితాయి. కాబట్టి ఈ బిఎల్ఓలు అందరినీ పర్యవేక్షించేందుకు మేము నియమించినాం. వాళ్ళందరూ సెప్టెంబర్ 30 దాకా వాళ్ళు ఒక దేశభక్తులు, మళ్ళీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వాళ్ళు ఒక భారత పౌరుంది ఒక్క ఓటు కూడా అంటే కట్ కాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ ఉంది. వాళ్ళు తీసుకుంటా అని కూడా ప్రమాణం చేశారు. కాబట్టి థ్యాంక్ యూ.